తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టుల అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు సీఎం. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి 5 అంశాలపైన ప్రధానికి నివేదికిచ్చారు. ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో రైల్ వేజ్ 2 కూడా 24,269 కోట్లు ఇవ్వాలి అంటూ రేవంత్ విజ్ఞప్తి చేశారు. అలాగే 55 కిలోమీటర్ల మేర పొడవు ఉన్న మూసీ నదికి పునరుజ్జీవనం కల్పించడం కోసం మూసీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా తీసుకున్నామని, మూసీ ప్రాజెక్టుకు 20,000 కోట్లు ఇవ్వాలని కూడా వినతి చేశారు. అలాగే తెలంగాణకు 29 మంది ఐపీఎస్ల కొరత ఉందని ప్రధానికి తెలిపారు. సెమీ కండక్టర్ మిషన్ అడ్వాన్స్ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని మోదీకి వివరించారు సీఎం. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల వివరాల నివేదికను ప్రధాని మోదీకి సమర్పించారు. ప్రధాని కూడా గత 10 ఏళ్ల ప్రభుత్వంలో తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను రేవంత్కి ఇచ్చారు. 2017 నుంచి 2022 వరకు పెండింగ్ అంశాలపైన దృష్టి పెట్టాలని రేవంత్కు ప్రధాని మోదీ సూచించారు. ప్రధాని ఆవాస్ యోజన గ్రామీణ పథకం తెలంగాణలో అమలు కావటం లేదన్నారు. 2025 మార్చి 31 నాటికి సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తించాలన్నారు. శంషాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి 150 కోట్లు చెల్లించాలన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 3 మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ కు విద్యుత్, వాటర్ సప్లై కోసం 1365.95 కోట్ల రూపాయలు చెల్లించాలని సూచించారు. తెలంగాణలో 2 రైల్వే ప్రాజెక్టుల కోసం అటవీ అనుమతులు పెండింగ్లో ఉన్నాయన్నారు ప్రధాని. 3 నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను సవరించి పంపించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టుల అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు సీఎం రేవంత్. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి 5 అంశాలపై ప్రధానికి నివేదికిచ్చారు. RRR రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 కు 24,269 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 55 కిలోమీటర్ల మేర పొడవు ఉన్న మూసీ నదికి పునరుజ్జీవనం కల్పించడం కోసం మూసీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుందని, మూసీ ప్రాజెక్టుకు 20,000 కోట్లు ఇవ్వాలని వినతి చేశారు. అలాగే తెలంగాణకు 29 మంది ఐపీఎస్ల కొరత ఉందని ప్రధానికి తెలిపారు. సెమీ కండక్టర్ మిషన్ అడ్వాన్స్ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మోదీకి వెల్లడించారు సీఎం. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల వివరాల నివేదికను ప్రధాని మోదీకి సమర్పించారు. ప్రధాని కూడా గడిచిన 10 ఏళ్ల ప్రభుత్వంలో తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను రేవంత్కు అందించారు. 2017 నుంచి 2022 వరకు పెండింగ్లో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలి అంటూ రేవంత్కు ప్రధాని మోదీ సూచించారు. ప్రధాని ఆవాస్ యోజన గ్రామీణ పథకం తెలంగాణలో అమలు కావటం లేదన్నారు. 2025 మార్చి 31 నాటికి సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తించాలన్నారు. శంషాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి 150 కోట్లు చెల్లించాలన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 3 మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ కు విద్యుత్, వాటర్ సప్లై కోసం 1365.95 కోట్ల రూపాయలు చెల్లించాలని సూచించారు. తెలంగాణలో 2 రైల్వే ప్రాజెక్టుల కోసం అటవీ అనుమతులు పెండింగ్లో ఉన్నాయన్నారు ప్రధాని. 3 నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను సవరించి పంపించాలన్నారు.